వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రికార్డు సృష్టించింది. ఈ సంవత్సరంలో జూన్ నుండి ఇప్పటి వరకు 454 టీఎంసీల నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వచ్చింది. ఈ ప్రాజెక్టు నుండి 400 టీఎంసీలు ఇప్పటికే బయటకు వదిలిన పరిస్థితి నెలకొంది. 38 గేట్ల ద్వారా గోదావరి నదిలోకి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు వదులుతున్నారు. పైన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల 2 లక్షలకు పైగా క్యూసెక్ల నీరు వరద నీరు వచ్చి చేరుతున్న పరిస్థితి నెలకొంది. ఎప్పుడైనా సరే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎప్పుడు కూడా రికార్డు ఉంటుంది. ఈసారి ముందుగానే రికార్డు సృష్టించింది. ఎందుకంటే ఆగస్టులోనే వర్షాలు కురవడం, పూర్తిగా ఆగస్టులోనే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు గేట్లు ఎత్తిన పరిస్థితి. సార్ చెప్పండి, ఎప్పుడు కూడా గత 5 ఏళ్లుగా చరిత్ర చూసుకుంటే రికార్డు స్థాయిలో ఈ సంవత్సరము గోదావరి ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరిన పరిస్థితి నెలకొంది. గత 5 సంవత్సరాల్లో 300 టీఎంసీల కంటే ఎక్కువ ఎప్పుడు పోయిన దాఖలాలు లేవు. ఈ సంవత్సరం రికార్డు స్థాయిలో 100 రోజుల కంటే పైనే స్పిల్వే నుంచి నీళ్లు పోయాయి. కాబట్టి మేము ప్రస్తుతానికి నాందేడ్లో పడే వర్షాలకి దానికి చూసుకొని 20 టీఎంసీల దాకా తగ్గించాము. బాసర, ముద్దోలు ఆ ఏరియాలో ముంపు తగ్గించడం కోసం. మహారాష్ట్రలో వర్షాలు తగ్గంగానే ఎఫ్ఆర్ఎల్ వరకు మేము స్టోర్ చేసి రైతులకు నీళ్ళు అందించడానికి ప్రయత్నిస్తాం. అయితే సార్ చెప్పండి, ఏదైతే మహారాష్ట్రలో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపించాయి, గైకాడ్ కానీ, విష్ణుపూర్ కానీ, బాలేగాం ప్రాజెక్టులు పూర్తిగా నిండుకుండలు తలపించిన నేపథ్యంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ ఆ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరిలోకి 2,98,000 క్యూసెక్స్ల నీరు వస్తున్న పరిస్థితి ఇప్పుడు చూడవచ్చు. దీని ద్వారా పూర్తిగా అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో మీరు వదులుతున్న పరిస్థితి ఉంది. అంటే ఆ ప్రాజెక్టులో ఇంకా మరింత వర్షాలు కురిస్తే మరిన్ని రోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇక్కడ వర్షాలు తగ్గిపోయినాయి. ఆ వచ్చే వరదని చూసుకొని మేము త్వరగా గేట్లు కిందకి దించి 20 టీఎంసీలు కూడా మళ్ళీ బ్యాకప్ చేసుకుంటాము. ఎఫ్ఆర్ఎల్ వరకు నింపి ఈ ప్రాజెక్టుని పూర్తి స్థాయి వినియోగం తీసుకొస్తాం. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ చెప్తున్నారు, దానికి సంబంధించి పూర్తి స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఎప్పుడూ లేని విధంగా 100 రోజుల పాటు నీళ్లు స్లీప్వే ద్వారా గోదావరిలోకి వదిలినాము. ఎప్పుడైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా గోదావరిలోకి నీళ్లు వదులుతున్నామో రికార్డు స్థాయిలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి నీటిని కూడా బయటకు వదులుతున్న పరిస్థితి ఉంది. ఎన్నడూ లేని విధంగా అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చరిత్రలోనే దీనికి అంతటికి సంబంధించి నీరు రావడం, ఎందుకంటే 454 టీఎంసీల నీరు రావడము, దాంతోపాటు 400కు పైగా టీఎంసీలు అవుట్ఫ్లో వదిలిన పరిస్థితి ఉందని చెప్పి సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ జగదీష్ చెప్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎప్పుడు కూడా రికార్డు సృష్టిస్తుంది. ఎందుకంటే ప్రతి సంవత్సరము గత 4-5 సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఆగస్టులోనే వర్షాలు కురవడం, ఆగస్టులో వర్షాలు కురవడం ద్వారా ముందుగానే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులు గేట్లు ఎత్తి గోదావరిలోకి వదులుతున్న పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది కూడా 15 రోజులు ముందుగానే వర్షాకాలం రావడం, దానికి అంతటికి సంబంధించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు మరో 15 రోజులు ముందుగానే నిండుకుండలను తలపించి పూర్తిగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లన్నీ ద్వారా కూడా గోదావరిలోకి నీరు వదిలిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు కూడా కంటిన్యూగా కొనసాగుతున్నాయి. 38 గేట్ల ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్లు వదిలి గోదావరికి వదులుతున్న పరిస్థితి. ఎప్పుడు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు రికార్డుల్లో మొదటి స్థానంలో ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. క్యాంపస్ అజింతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. గోదావరి నది పర్వాలు తొక్కుతుంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇన్ఫ్లో వచ్చి చేరుతున్న పరిస్థితి నెలకొంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. ప్రాజెక్టు నుండి 3 లక్షల క్యూసెక్స్ల నీరు బయటకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. ఎప్పటికప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పైన ఉన్న మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ, అదేవిధంగా విష్ణుపురి, గైకాడ్, బాలేగాం ప్రాజెక్టులు నిండుకుండలను తలపించాయి. నిండుకుండలను తలపించిన నేపథ్యంలో భారీగా వరద నీరు గోదావరి ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులతో 80 టీఎంసీలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తుంది. ఎందుకంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టము ప్రస్తుతానికి, ఎందుకంటే ప్రాజెక్టును లెవెల్లో ఉంచుకొని వాటర్ను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకునే విధంగా ప్రాజెక్ట్ అధికారులు చూస్తున్నారు. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 1087 అడుగులతో 66 టీఎంసీలతో
నిండుకుండలు తలపిస్తుంది. ఎందుకంటే భారీగా వరద నీరు రావడం, ఎప్పటికెప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు లెవెల్ కంట్రోల్ చేస్తూ డ్యామ్ సేఫ్టీ కోసం కంట్రోల్ చేస్తూ నీటిని 3 లక్షల క్యూసెక్స్ల నీరు బయటకు వదులుతున్నారు. 38 గేట్ల ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు గోదావరి నది ద్వారా సముద్రంలో కలుస్తుంది. చూసుకోవచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్ల నుండి నీళ్లు కిందికి పరవలు తొక్కుతూ పారుతున్న పరిస్థితి గోదావరి ఉగ్ర రూపాన్ని దాల్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కసారిగా గోదావరి నది పరిహాక ప్రాంతమంతా కూడా నీటిమయమైన పరిస్థితి చూసుకోవచ్చు. ఎప్పుడు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్ర శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఈసారి కూడా తిరిగా రాసిందనే చెప్పొచ్చు. ఎప్పుడు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీళ్లు 300 టీఎంసీల కంటే ఎక్కువ కూడా గోదావరికి ఏ రోజు కూడా దాటలేదు. కానీ ఈ ఏడాది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు గోదావరికి 400 టీఎంసీల పైగా గోదావరి నదిలోకి వదిలిన పరిస్థితి ఈ ఏడాది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకే దక్కింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు గాను ప్రస్తుతం అయితే 1087 అడుగులు 66 టీఎంసీలతో నిండు కుండలను తలపిస్తుంది. ప్రాజెక్టు లెవెల్ కోసం దాన్ని కంట్రోల్ చేస్తూ గోదావరి నీటిని గోదావరిలోకి 38 గేట్ల ద్వారా గోదావరి నదిలోకి వదులుతున్న పరిస్థితి చూసుకోవచ్చు. మొత్తంగా శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ప్రాంతం అయితే ఏదైతే ఉందో ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నీరు అందుతుంది. సుమారు 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే దిశగా ఆనాడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. 2 దఫాలుగా పంటలు పండేందుకు 2 దఫాలుగా నీరు రైతాంగానికి అందించే దిశగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో రైతులకు ఇబ్బందులు లేకుండా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దీని ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తిగా నీరు సాగునీరుకు అందించే ప్రయత్నం. దాంతోపాటు మిషన్ భగీరథలకు, అదేవిధంగా నిజామాబాద్, అదేవిధంగా నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు తాగునీరు అవసరాల కోసం కూడా ఇక్కడ నుండే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేటు ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ద్వారా నీళ్ళన్నీ కూడా అందించే పరిస్థితులు ఉన్నాయి. మొత్తానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలను తలపిస్తుంది. ఇటు నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే అటు మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా నిండు కుండలను తలపించింది. 9 గేట్ల ద్వారా మంజీరా నదిలోకి వదులుతున్న నీరంతా కూడా గోదావరి నది ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వచ్చి చేరుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో భారీ నీటిని వదులుతున్న పరిస్థితి అయితే నెలకొంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్ల 38 గేట్ల ద్వారా నది ద్వారా పూర్తిగా గోదావరిలోకి 3 లక్షల క్యూసెక్ల నీరు వదులుతున్నారు. మొత్తానికి ఎప్పటికెప్పుడు కూడా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చరిత్రను తిరగరాస్తుందనే చెప్పొచ్చు. ఈ ఏడాది 400 పైగా టీఎంసీల నీరు రావడం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలను తలపించే విధంగా ఉంది. ఈ ప్రాంత ప్రాజెక్టులు రైతాంగానికి ఇబ్బందులు లేకుండా చూసుకునే దిశగా రైతులకు ఎలాంటి నీటి కొరత లేకుండా ఉండే విధంగా ఈసారి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండు కుండలను తలపిస్తూనే చెప్పవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.